పవన్ కళ్యాణ్ లక్ మారింది. కళ్ళు చెదిరే మెజారిటీ, కనీవిని ఎరుగని రీతిలో పవన్ కళ్యాణ్ విజయకేతనం ఎగురవేశారు. ఆయన సత్తా ఏంటో తాజా ఎన్నికల్లో అందరికీ చూపించారు. కానీ 5 ఏళ్ల కిందటి పరిస్థితి చూస్తే అసలు ఇంత మార్పు ఎలా వచ్చింది అని అనుకోవాల్సిందే. పగిలిన గ్లాస్ ఇప్పుడు పదునెక్కింది అనే డైలాగ్ ఒకటి ఉంది. భగత్ సింగ్ అనే సినిమాలో మనం ఈ డైలాగ్ వినొచ్చు. ఇప్పుడు పరిస్థితులు కూడా దీనికి సరిగ్గా సరిపోతాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఘోరంగా ఓడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక గత 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన చెమటోడ్చి పనిచేశారు. 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రజలు తనను ఆదరించలేకపోయినా రాజకీయాల నుంచి వెనక్కి తగ్గలేదు. ఓపికతో ఎదురు చూశారు. ధైర్యంతో పోరాడాడు. చివరికి 3వ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ విజయం సాధించాడు. బీజేపీ, టీడీపీతో కలిసి కూటమిగా జనసేనను పోటీకి దింపారు పవన్ కళ్యాణ్. ఏపీ వ్యాప్తంగా మొత్తం 21 స్థానాల్లో బరిలోకి దిగారు. అయితే పవన్ గత ఎన్నికల్లో పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటే వచ్చింది. కానీ ఈసారి జనసేన ఏకంగా 15కు పైగా స్థానాల్లో గెలుపు దిశగా పరుగులు తీసింది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ కు కీలక పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పవన్ కళ్యాణ్ ను ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు ఆయనకు హోమ్ మినిస్ట్రీ కూడా ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కు 2 కీలక పదవులు రావడంతో ఆయన ఫ్యాన్స్, జనసేన నాయకులు, కార్యకర్తలు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పిఠాపురానికి భారీగా చేరుకున్నారు ఫ్యాన్స్. అక్కడ ప్రస్తుతం అంతా కోలాహలం కనిపిస్తుంది. పిఠాపురం అంతా జన సైనికుల హడావిడి వాతావరణం కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజనోవా అభిమానులకు, ప్రజలకు అభివాదం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేసిన వారికి తాను కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇక ఆమెతో పాటు అక్కడ పవన్ తనయుడు అఖిరానందన్ కూడా ఉన్నారు.